హలో గాయ్స్, మనకి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి మనకి ఇండియా స్క్వాడ్ని అయితే ఈరోజు అనౌన్స్ చేశారు. అయితే మరి ఈ స్క్వాడ్ అనౌన్స్ చేసిన తర్వాత మరి మొత్తం 15 మంది ఉన్నారు. దాని గురించి మీ అందరూ తెలిసిందే. అయితే ఈ స్క్వాడ్ అనౌన్స్ చేసిన తర్వాత మీలో కొంతమందికి కొన్ని డౌట్స్ రావచ్చు. అదేంటంటే ఫస్ట్ డౌట్ వచ్చేసరికి శుభ్మన్ గిల్ని వైస్ కెప్టెన్గా పెట్టారు. దానికి రీజన్ ఏంది? దాని తర్వాత సిరాజ్ని టీంలోకి తీసుకోకుండా అర్షదీప్ సింగ్ని తీసుకున్నారు. సో మరి దానికి రీజన్ ఏంది? దాని తర్వాత కేఎల్ రాహుల్ని ప్లేయింగ్ లెవెల్లో ఉంచుతారా, పంతన్కి ప్లేయింగ్ లెవెల్లో ఉంచుతారా అనేది కూడా ఒక డౌట్ క్రియేట్ అవ్వచ్చు. సో మరి వీటి గురించి అయితే ఫస్ట్ మాట్లాడదాం. దాంతోపాటు కరుణ్ నాయర్. సో మరి కరుణ్ నాయర్ అక్కడ చూసుకుంటే విజయ్ హజారే ట్రోఫీలో మొత్తం 8 మ్యాచ్లు ఆడితే అక్కడ దాదాపు 5 సెంచరీలు చేశాడు. దాంతోపాటు 752 రన్స్ చేశాడు. సో మరి అటువంటి ప్లేయర్ని ఇంగ్లాండ్ సిరీస్కి తీసుకోలేదు. దాని తర్వాత మరి ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా తీసుకోలేదు. సో మరి దీని అంతటికీ రీజన్ ఏందో అబ్బా అని చెప్పేసి మీకు డౌట్లు ఉండొచ్చు. సో దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ డౌట్ వచ్చేసరికి సిరాజ్ని ఎందుకు తీసుకోలేదు? సో మరి సిరాజ్ని మీరు అందరు గమనించే ఉంటారు. అంతకుముందు ప్రీవియస్ మ్యాచ్లో చూసినా సరే, ఈవెన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా మీరు చూసుంటారు. సో మనోడు ఫస్ట్ న్యూ బాల్తో కొంచెం అగ్రెసివ్గా కనిపిస్తాడు, కానీ దాని తర్వాత బాల్ ఓల్డ్ అయిపోయిన తర్వాత సో మనోడిని పిచ్ కొట్టుడు కొడతారు. అదంతా మీ అందరూ తెలిసిందే. సో ఇక్కడ రోహిత్ శర్మ చెప్పింది కూడా అదే అనమాట. ఈ ప్రెస్ మీట్లో స్క్వాడ్ అనౌన్స్ చేసేటప్పుడు ప్రెస్ మీట్లో అడిగారు ఈ క్వశ్చన్, సిరాజ్ని పక్కన పెట్టారు, సిరాజ్ లాంటి బౌలర్, ఇంత గ్రేట్ బౌలర్ని పక్కన ఎందుకు పెట్టారు అయ్యా అంటే, దానికి రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే, సో సేమ్ రీజన్, మాకు న్యూ బాల్తో మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు, కానీ దాని తర్వాత ఓల్డ్ అయిన తర్వాత అంత ఎఫెక్టివ్గా మాకు కనిపించట్లేదు. సో హర్షదీప్ అయితే మాకు ఫస్ట్లో పవర్ ప్లేలో వికెట్లు తీస్తాడు, దాని తర్వాత చివరిన ఇది డెత్ ఓవర్లో కూడా మాకు రన్స్ కట్టడి చేయగలుగుతాడు. సో అందుకని చెప్పేసి దాంతోపాటు మాకు రేపు బుమ్రా ఉంటాడో లేదో మేము చెప్పలేము, ఎందుకంటే ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి. సో మరి రీసెంట్గా చూసుకుంటే మరి ఇంజూర్ అయ్యాడు. సో మరి దాని నుంచి కోలుకుంటాడా లేదా అనేది కూడా మేము చెప్పలేము. సో మరి రేపు ఒకవేళ కోలుకుంటే ఓకే, ఒకవేళ కోలుకోకపోతే మరి బుమ్రా లాంటి ఒక డెత్ ఓవర్లో మంచి బౌలింగ్ వేయాలి, దాని తర్వాత పవర్ ప్లేలో వికెట్లు తీయాలి. సో మరి అటువంటి క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయా అంటే మాకు హర్షదీప్ మాత్రమే కనిపిస్తున్నాడు అని చెప్పేసి, సో అందుకని హర్షదీప్ని తీసుకున్నాం సిరాజ్ బదులు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దీంతో అయితే అందరూ ఏకీభవించవచ్చు. సో మరి దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంది, వైస్ కెప్టెన్గా మరి శుభ్మన్ గిల్ని ఎందుకు పెట్టారు? ఇటువైపు కేఎల్ రాహుల్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు. సో ఇంతమందిని ఉంచుకొని అసలు పోయి మనకి శుభ్మన్ గిల్ని ఎందుకు పెట్టారు అనే డౌట్ మీకు రావచ్చు. దానికి కూడా వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అదే చెప్తాను వినండి. అజిత్ అగర్కర్ ఏమన్నాడంటే, ఫస్ట్ ప్రెస్ మీట్లో అడిగారు ఈ క్వశ్చన్ కూడా, మీకే కాదు వాళ్ళకు కూడా డౌట్లు వచ్చినాయి. అసలు వైస్ కెప్టెన్గా మరి శుభ్మన్ గిల్ని ఎందుకు పెడుతున్నారు అంటే, అజిత్ అగర్కర్ చెప్పింది ఏంటంటే, మాకు ఫస్ట్ ఎవరినైనా సరే కెప్టెన్ కానీ వైస్ కెప్టెన్ కానీ మేము పెట్టాలి అంటే ఫస్ట్ డ్రెస్సింగ్ రూమ్లో అందరం కూడా మేము అడుగుతాం ఎవరు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సో మరి వాళ్ళు ఎవరు చెప్తే దాన్ని పరిగణలోకి తీసుకొని దాని తర్వాత కెప్టెన్సీ క్వాలిటీస్, సో నాయకత్వ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో సో వాళ్ళనే మేము పిక్ చేయటం జరిగిద్ది. అంతేగాని 11 మంది ఉంటే 11 మందిని వైస్ కెప్టెన్గా పెట్టాలి అని చెప్పేసి మేము అనుకోం. ఎవరిలో అయితే కెప్టెన్సీ క్వాలిటీస్ ఉంటాయో సో వాళ్ళని మాత్రమే మేము పిక్ చేసుకుంటాం అని చెప్పేసి అజిత్ అగర్కర్ అయితే ఒక స్టేట్మెంట్ వదిలాడు. సో మరి వాళ్ళకి శుభ్మన్ గిల్లో కొన్ని క్వాలిటీస్ కనిపించినాయో అందుకని చెప్పేసి వైస్ కెప్టెన్గా పెట్టేశారు. సో దానికి టీంలో ఉన్న మెంబర్స్ కూడా సో దానికి ఓకే చెప్పేశారు. ఇదంతా క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు సిరాజ్ ఇష్యూ అయిపోయింది, దాని తర్వాత గిల్ ఇష్యూ క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ కరుణ్ నాయర్ మ్యాటర్కి వచ్చేసరికి మరి కరుణ్ నాయర్ గురించి కూడా అడిగారు. ఎందుకంటే మరి అటువైపు చూస్తే దుమ్ము దులిపేస్తున్నాడు విజయ్ హజారే ట్రోఫీలో. ఈవెన్ మనకి సచిన్ టెండూల్కర్ కూడా చెప్పాడు, సో ఇటువంటి ప్రదర్శన ఏమి ఇన్నింగ్స్ రా బాబు అని చెప్పేసి కూడా మరి ట్వీట్ చేయడం జరిగింది సచిన్ టెండూల్కర్. సో దాంతోపాటు మనకి హర్భజన్ సింగ్ కూడా మాట్లాడుతూ, మరి కరుణ్ నాయర్ ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లాండ్ స్క్వాడ్లో అయినా సరే మీరు చేర్చాల్సిందే, లేదంటే ఇంకా ఏదన్నా మనకి ఛాన్స్ ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా సెలెక్ట్ చేయండి అని చెప్పేసి హర్భజన్ సింగ్ కూడా చెప్పాడు. సో అయితే దానికి మరి ఇప్పుడు మరి దీని గురించి ప్రెస్ మీట్లో అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే అజిత్ అగర్కర్, సో అతను ఫస్ట్ మాకు ఈ మాకు 15 మెంబర్స్ మాత్రమే స్క్వాడ్ ఉంది. సో మరి అతను ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. సో మరి దాదాపు 8 మ్యాచ్ల్లో 5 సెంచరీలు అంటే అది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకున్నాం. కానీ ఇక్కడ మేము స్క్వాడ్ని అనౌన్స్ చేసింది 15 మందికి మాత్రం ఇక్కడ చోటు ఉంది.
సో దాంతోపాటు ఇక్కడ దాదాపు 40 సంవత్సరాలకి దగ్గరలో పడుతున్నాడు. మరి అటువంటి ప్లేయర్ని పిక్ చేయడం కూడా కొంచెం కష్టమే. అయినా సరే తనకు కూడా మేము పరిగణలోకి తీసుకున్నాం. కానీ ఇక్కడ మాకు ఉన్న అందరిని కూడా పిక్ చేయటం సరికాదు కాబట్టి సో మేము అతన్ని తీసుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో మరి ఓకే, ఇదైతే ఓకే అనొచ్చు. ఎందుకంటే మనకి అక్కడ డొమెస్టిక్ సీజన్లో మరి అక్కడ పర్ఫార్మెన్స్ని బట్టి ఇక్కడ డైరెక్ట్గా ఛాంపియన్స్ ట్రోఫీకి తీసుకుంటామంటే సో అదంతా కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే అక్కడ ఉండే బౌలర్స్ వేరు, ఇక్కడ బౌలర్స్ వేరు. అలాగే మనం లాస్ట్ టైం న్యూజిలాండ్ సిరీస్ మీద సర్ఫరాజ్ ఖాన్ని తీసుకున్నాం. సో న్యూజిలాండ్ మీద ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే, అది కూడా 150 ఒకటి కొట్టినట్టున్నాడు ఫస్ట్ టెస్ట్లో. దాని తర్వాత ఫెయిల్ అయ్యాడు. సో మరి దాన్ని పరిగణలోకి తీసుకొని డైరెక్ట్గా ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో కూడా. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. అయితే మరి దాని తర్వాత మరి రిషబ్ పంతా లేదంటే కేఎల్ రాహుల్. సో 3 మ్యాటర్లు అయిపోయినాయి. లాస్ట్ మ్యాటర్ వచ్చేసరికి రిషబ్ పంతా కేఎల్ రాహుల్. సో మరి ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ కేఎల్ రాహుల్ చూసుకున్నా, శ్రేయస్ అయ్యర్ చూసుకున్నా, కోహ్లీ చూసుకున్నా, రోహిత్ చూసుకున్నా, లేదు అంటే గిల్ చూసుకున్నా, వీళ్ళందరికి కూడా 40 అబోవ్ యావరేజే ఉంది. సో ఈవెన్ మనకి వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తీసుకుంటే 58 వరకు ఉంది. సో ఇక్కడ మనోడు కేఎల్ రాహుల్ చూసుకుంటే 48 యావరేజ్ వరకు ఉంది. సో మరి దానికంటే తక్కువ ఎవరికైనా ఉందంటే రిషబ్ పంత్కి వాళ్ళ 5 కంటే తక్కువ యావరేజ్ ఉంది. సో మరి ఇటువంటి సినారియోలో ఖచ్చితంగా కేఎల్ రాహుల్ వైపే మొగ్గు చూపుతారు. సో ఖచ్చితంగా మనకి అంతకుముందు ఓడే వరల్డ్ కప్లో కూడా చూసాం, 2023 ఓడే వరల్డ్ కప్. అప్పుడు కూడా మనకి కేఎల్ రాహులే వికెట్ కీపింగ్ చేశాడు కాబట్టి సో మరి అతని మీద అయితే ఖచ్చితంగా మన సెలక్షన్ కమిటీ నమ్మకం ఉంచిద్ది. సో ఈసారి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరయ్యా అంటే పంత్ కంటే మరి కేఎల్ రాహుల్కి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తూ ఉంది. దాని తర్వాత మరి మన బౌలింగ్ అటాక్లో మరి మనకి చూసుకుంటే 3 మాత్రమే పేసర్లు కనిపిస్తున్నారు. ఒకటి షమి, దాని తర్వాత మన బుమ్రా, దాని తర్వాత హర్షదీప్. సో మరి బుమ్రా కనుక మరి బయటికి వెళ్ళిపోతే మరి ఇంజూర్డ్లో ఉన్నాడు. సో తను ఛాంపియన్స్ ట్రోఫీకి అవైలబుల్గా ఉంటాడా లేదా అనేది కూడా ఇప్పటి వరకు మరి రిపోర్ట్స్ ఏమీ రాలేదు. సో దాంతోపాటు మరి మ్యాక్సిమం అయితే అందుబాటులో ఉండడు అని చెప్పేసి మనకైతే న్యూస్ వస్తుంది. సో మరి ఒకవేళ తను అందుబాటులో లేకపోతే ఫస్ట్ మనకి పేసర్గా ఇటువైపు హర్షదీప్ సింగ్, దాని తర్వాత షమి. సో వీళ్ళిద్దరు మధ్య అయితే ఉండిద్ది. దాని తర్వాత వీళ్ళతో పాటు తోడుగా మనకి హార్దిక్ పాండ్యా ఉన్నాడు. సో ఈ 3 పేసర్లు అయితే సెట్ అయిపోయింది. ఎందుకంటే మనకి అక్కడ దుబాయ్లో అన్ని స్పిన్ ట్రాక్లే ఉంటాయి కాబట్టి సో 3 పేసర్లు సరిపోతారు. కానీ దాని తర్వాత స్పిన్ అటాక్లో వచ్చేసరికి మన వాళ్ళు పిక్ చేసింది ఎక్స్ట్రాడినరీ పికింగ్ అని చెప్పాలి. స్పిన్లో మనకి స్పిన్ అటాక్లో వచ్చేసరికి జడేజా, అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్ యాదవ్. సో 4 కూడా టాప్ క్లాస్ స్పిన్నర్లను పిక్ చేశారు. మరి బౌలింగ్లో వచ్చేసరికి వీళ్ళ 3. సో మరి దాని తర్వాత మరి ఆల్రౌండర్ కింద మనకి ఓన్లీ హార్దిక్ పాండ్యా మాత్రమే ఉన్నాడు. ట్రావెలింగ్ రిజర్వ్లో మనకి నితీష్ కుమార్ రెడ్డి, ఆవేష్ ఖాన్, దాని తర్వాత వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి. సో వరుణ్ చక్రవర్తిని పిక్ చేయడం కరెక్టేనా ట్రావెలింగ్ రిజర్వ్లో అంటే మనకి ఏదైనా కుల్దీప్ యాదవ్ కానీ సో లేదంటే వేరే ఏ బౌలర్కైనా ఏదో వేరే స్పిన్నర్కైనా ఇంజూర్ అయిందంటే ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి వచ్చేస్తాడు. వరుణ్ చక్రవర్తి ఎటువంటి స్పిన్ వేస్తాడో మీ అందరూ తెలిసిందే, వికెట్ టేకింగ్ బౌలర్. సో మరి సెట్ అయిపోయింది. దాని తర్వాత హార్దిక్ పాండ్యాకి ఏదైనా ఇంజూర్ అయితే బ్యాకప్గా మనకి నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. సో సెట్. దాని తర్వాత మరి మనకి ఆవేష్ ఖాన్ బౌలర్గా ఉన్నాడు. మరి ఆవేష్ ఖాన్ మనకి ఇక్కడ బుమ్రా అవైలబుల్గా లేకపోయినా సరే బ్యాకప్గా మనకి ఆవేష్ ఖాన్ని పెట్టుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మరి ఆవేష్ ఖాన్ ఆస్ట్రేలియా లాంటి టీముల మీద ఎలా వేస్తాడు అనేదే నాకైతే ఇక్కడ ఒక డౌట్. సో దాని తర్వాత హర్షదీప్ సింగ్ మీద కూడా ఒక డౌట్ ఉంది నాకు. సో మనకి T20స్లో చిన్న టీమ్స్ మీద అయితే బాగా బౌలింగ్ చేస్తున్నాడు, డెత్ ఓవర్లో బాగా కట్టడి చేస్తున్నాడు, పవర్ ప్లేలో కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. మరి ఆస్ట్రేలియా లాంటి టీం మీద మరి ఎలా వేస్తాడు అనేది నాకైతే 100% అయితే కాన్ఫిడెన్స్ లేదు. కానీ షమి మీద అయితే 100% కాన్ఫిడెన్స్ ఉంది. షమీకి బుమ్రా తోడైతే ఇంకా మనకి ట్రోఫీ కొట్టే ఛాన్సెస్ కూడా 90% ఉంటాయి. సో దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. సో మరి మనకి ఆ టాప్ ఆర్డర్లో చూసుకుంటే మనకి జైస్వాల్ ఆర్ శుభ్మన్ గిల్. మరి శుభ్మన్ గిల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే వైస్ కెప్టెన్ కూడా ఇచ్చేశారు. దాని తర్వాత జైస్వాల్ మీ అందరికి ఒక డౌట్ రావాలా, టెస్ట్లో ఆడాడు, T20లో ఆడాడు, మరి జైస్వాల్ ఓడేసి ఇప్పటి వరకు ఆడలేదు కదా, మరి ఎట్టా ఎంట్రీ ఎత్తున్నాడు భయ్యా అని చెప్పేసి మీకు ఒక డౌట్ క్రియేట్ అవ్వాలా. సో దాని గురించి నేను చెప్పడం కంటే అక్కడ ప్రెస్ మీట్లోనే అజిత్ అగర్కర్ చెప్పడం జరిగింది, మాకు జైస్వాల్ మీద మంచి కాన్ఫిడెన్స్ ఉంది. రీసెంట్గా టెస్ట్లో మనం చూసాం, అంతకుముందు T20లో చూసాం. మరి అక్కడ చూసుకుంటే పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ ఉంది కదా, T20 నుంచి టెస్ట్లో ఆడినాడు, టెస్టుల నుంచి ఓడేసి ఆడలేడా అని చెప్పేసి
సో మరి జైస్వాల్ మీద మాకు మంచి నమ్మకం ఉందని చెప్పేసి అజిత్ సాగర్కర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దానికి అందరూ ఏకీభవించాల్సిందే, ఎందుకంటే మరి జైస్వాల్ ఫార్మాట్ ఏదైనా సరే దానికి తగ్గట్టు ఆడగలుగుతాడు కాబట్టి. సో దాంట్లో ఎటువంటి ఇష్యూ లేదనమాట. సో అయితే మొత్తం 15 మంది స్క్వాడ్. ఫస్ట్లో చూసుకుంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, వాళ్ళకి బ్యాకప్గా వచ్చేసరికి జైస్వాల్, దాని తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, దాని తర్వాత వచ్చేసరికి మనకి హార్దిక్ పాండ్యా. సో దానికంటే ముందు చూసుకుంటే మనకి కేఎల్ రాహుల్, ఆ రిషబ్ పంత్ వీళ్ళిద్దరు, దాని తర్వాత హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, సుందర్, దాని తర్వాత కుల్దీప్ యాదవ్. సో దాని తర్వాత బౌలర్లు వచ్చేసరికి బుమ్రా, షమి, దాంతోపాటు మనకి హర్షదీప్ సింగ్. సో ఈ విధంగా మొత్తం 15 మంది అయితే సెటప్ అయిపోయింది అనమాట. సో మరి ట్రావెలింగ్ రేసర్లో వచ్చేసరికి ఆవేష్ ఖాన్, దాని తర్వాత మనోడు నితీష్ కుమార్ రెడ్డి, దాని తర్వాత వరుణ్ చక్రవర్తి. సో ఇదనమాట మొత్తం 18 మంది. సో సెట్ అయిపోయింది. సో ఈ స్క్వాడ్ని చూస్తే ఎక్స్ట్రాడినరీ పిక్ అనే చెప్పాలా. సో మంచి స్క్వాడ్నే ఈసారి పిక్ చేశారు. సో మరి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవటం మాత్రమే మన ముందుంది. సో చూద్దాం మరి ఈసారి గెలుస్తారా, లేదంటే అంతకుముందు ఓడే వరల్డ్ కప్ లాగా ఫైనల్ వరకు వెళ్ళి ఆస్ట్రేలియా చేతుల్లో ఎలాగైతే చిత్తారో అటువంటి బ్రేక్స్ ఏమైనా వస్తాయా అంటే, సో నాకు తెలిసైతే మ్యాక్సిమం జరిగే ఛాన్స్ లేదు. బుమ్రా కనుక వచ్చాడంటే ఖచ్చితంగా ట్రోఫీ కూడా కొట్టేసి వెనక్కి వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు, దాని తర్వాత మీరు అనుకోబోయే ప్లేయింగ్ 11 ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.